పురాలుకల్ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఘోరం జరిగింది. ఒక విశ్రాంతి ఐపీఎస్ అధికారి ఇంట్లోనే ఈ దారుణం చోటు చేసుకోవడం నగరంలో కలకలం రేపుతోంది. పని మనిషే మరో ఇద్దరితో కలిసి యజమానిని హతమార్చిన ఘటన స్థానికంగా భయాందోళనకు గురిచేస్తోంది. విశ్రాంతి ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ ఈ రోజు తెల్లవారుజామున తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో పనిచేస్తున్న కల్పన అనే మహిళ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం ఈ ఘాతకానికి ఒడికట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తనూజ నోట్లో గుడ్డలు గుక్కి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసిన నిందితులు ఇంట్లోని భారీ మొత్తంలో బంగారం, నగదు దోచుకుని పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. కేసుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపారు. ఈ ఘటనపై సిపి సజ్జనార్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. నేపాలీ పని మనుషుల పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి ముఠాలు అవకాశాల కోసం ఎదురు చూస్తూ దారుణాలకు పాల్పడుతున్నాయని, ఇప్పటికే బెంగళూరు, ముంబై, పూణే వంటి నగరాల్లో ఇలాంటి నేరాలు జరిగాయని, నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఆయన స్పష్టం చేశారు. నమ్మకంగా ఉండే పని మనుషుల్ని ఎంచుకునేటప్పుడు వారి పూర్వాపరాలను తనిఖీ చేసుకోవాలని సూచించారు. పెట్టడం జరిగింది. యూజువలీ అది ఒక మోడస్ ఆపరండి. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మేడం ఆ ఒక సఫోకేషన్ వల్ల చనిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ 1 year నుంచి అయింది. సో వాళ్ళ మదర్ కోసం ఇక్కడ సార్ వాళ్ళ మదర్ కోసం ఆమె రావడం జరిగింది. తర్వాత మదరు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆమె కంటిన్యూ కావడం జరిగింది. అందుకు నేను ప్రజలందరూ కూడా మనం ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. నేపాలీస్ పట్ల మీరు అందరూ కూడా అప్రమత్తం ఉండాలి. ఎందుకంటే ఇంత పోలీస్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరు ఏమన్నది చూడరు, వాళ్ళు అవకాశం కోసం చూస్తుంటారు. సో అందుకు ఇక్కడ ఒకటే కాదు, బెంగళూరులో అయింది, బాంబేలో అయినావు, పూణేలో అయినావు. సో జాగ్రత్త ఉండాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. డెఫినెట్లీ మిస్ అయినాం. దాన్ని మనం ఎంత పోయింది, ఏం పోయిందని చెప్పి అంచనా చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వచ్చారు, సైడ్ గేట్ ఉంది కదా, పార్క్ గేట్ నుంచి రావడం జరిగింది. అది మనము వర్కౌట్ చేస్తున్నాం. కొన్ని వివరాలని బయట పెట్టలేము, కొంత ఇన్వెస్టిగేషన్ కోసము మనం చేస్తున్నాం. డెఫినెట్లీ మీకు అప్డేట్ ఇస్తాను. మళ్ళీ చెప్తాను మీకు ఈవినింగ్ దాకా. మళ్ళీ రిపోర్ట్. మరి వైఫ్ ని దారుణంగా నేపాలీ ఇంట్లో పనిచేస్తామని వచ్చి నమ్మకంగా ఉండి దారుణంగా హత్య చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం తప్పకుండా తీవ్రంగా పరిగణిస్తుంది. హంతకులని ఎక్కడ పోయినా తప్పకుండా పట్టుకొని తెలంగాణ ప్రభుత్వం దాన్ని శిక్షిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఈరోజు భారతదేశంలో నంబర్ 1 పోలీస్గా గుర్తింపబడినటువంటి మరి తెలంగాణ పోలీసులు వాళ్ళని తప్పకుండా ఛేదించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా త్వరలోనే పట్టుకొని ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. మరి ఇది చాలా శోచనీయమైనటువంటి సంఘటన. మరి చనిపోయినటువంటి వారికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను.